నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గత వారం రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, రైల్వే, సింగరేణి టీమ్స్ సహా ర్యాట్ మైనింగ్ బృందాలు శక్తి వంచన లేకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. ఇక సొరంగంలో ధ్వంసమైన బోరింగ్ మిషన్ శిథిలాలను తొలగించేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది. మెషిన్ భాగాలను ప్లాస్మా కట్టర్తో వేరు చేస్తూ ఇంకొక వైపు పేరుకుపోయిన బురదను లోకో డబ్బాల్లో బయటకు తరలిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరిందన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. చిక్కుకున్న 8 మందిని బయటకు తీసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇవాళ సాయంత్రంలోగా రెస్క్యూ ఆపరేషన్ ముగుస్తుందని తెలిపారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే వంశీకృష్ణతో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. వద్ద జరుగుతుండేటువంటి యొక్క ఆపరేషన్స్ 8 రోజులకు చేరుకున్నది. ఇప్పటికీ ఇంకా వారి యొక్క ఆచూకీ లభించలేదు. కానీ వివిధ 12 విభాగాలకు సంబంధించినటువంటి యొక్క సంస్థలన్నీ కూడా ఇంకా నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. అయితే ఈ యొక్క ఆపరేషన్స్ ఏవైతున్నాయో వాటిని నిత్యం ఇక్కడనే ఉండి పర్యవేక్షిస్తుండేటువంటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గడిచిన 8 రోజులుగా జరుగుతున్న రెస్క్యూలో మీరు కూడా ఇక్కడనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మీకు ఇప్పటివరకు ఏం సమాచారం వచ్చింది, ఏం జరుగుతున్నారు? వాస్తవంగా ఇది టుడే 8th రోజు. ఈ ఇన్సిడెంట్ జరగడం అత్యంత బాధాకరం. దీనిపైన అందరం కూడా దిగ్భ్రాంతి మరి చెందుతూనే ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు, నల్లమల్ల ముద్దుపేట పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఎంపీ, మరి మాజీ ఏఐసిసి అధ్యక్షులు వారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నారు. ఇది కాకుండా మా కన్సర్న్డ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, చాలామంది ఎమ్మెల్యేలు, తర్వాత జానారెడ్డి గారు మేమందరం కూడా ఇన్వాల్వ్ అయితే ఇంట్లో మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. మార్నింగ్ మధ్యాహ్నం వరకు ఈ రాడార్ ఎఫెక్ట్ తోటి ఆ బాడీస్ను గుర్తించమని చెప్తా ఉన్నారు. ఆ బాడీస్ కూడా ఒక దగ్గర 4, ఒక దగ్గర 2, ఒక దగ్గర 2 ఉండమని చెప్తా ఉన్నారు. వాటిని వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు రాత్రి నుంచి. నాకు తెలిసి ఈరోజు సాయంత్రం వరకు ఏ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ కావచ్చు అని అనుకుంటా ఉన్నాం. వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ కాగానే యాజ్ పర్ ఫార్మాలిటీస్ ప్రకారంగా పిఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామిన్ చేసి కొంత కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ బాడీస్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ఇంటికి వాళ్ళ స్టేట్కి తీసుకుపోయి వాళ్ళ ఇంటి వరకు కూడా ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకొని వాళ్ళ బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 8 మంది కూడా మన స్టేట్ వాళ్ళు కారు. దూరం నుంచి మన కోసం ఈ టన్నెల్లో పనిచేయటం, వాళ్ళు వెంటనే అంటే ఇమ్మీడియట్గా ఈ ఇన్సిడెంట్లో వాళ్ళు లోపల ఇరుక్కొని పోవడం అత్యంత బాధాకర విషయం. వాళ్ళ తరఫున కూడా ఆ కుటుంబ సభ్యులకు తప్పకుండా అన్ని రకాల న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నం వరకు వెలుగు తీసేటువంటి అవకాశం ఉందని చెప్తుండేటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ పరంగా ఇటు కంపెనీల పరంగా ఆ యొక్క బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, ఎస్ఎల్బీసీ నుంచి.